జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 9. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. ఆయన కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నానఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు తుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలవాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవటానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరేయ్, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతని మాటలకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవటానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఆ యువరాజుని, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మ ఎత్తక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవం రావటానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో! నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించటం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమయ్యింది. శ్రీపాదస్వామి స్నానం చేయటానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేముంది? నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలనే అతన్ని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచకంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించి అని వేడుకున్నాడు. స్వామి, నాయనా, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే. లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవలసిందే. నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనసును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజకాంక్ష, సులాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరో జన్మలో మృదుర దేశంలో
యువన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామి, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాద స్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరి జన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అని సన్యాస రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ రజకుడు అక్కడికిక్కడ కింద పడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకా కొంతకాలం కురువపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకుముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొక లేడు కనుక నేను ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఓ ఆశ్వీజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధతో కురువపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడై, అందువలన కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం అయినది. శ్రీ దత్తాత్రేయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. గురువారం పారాయణ సప్తాహం. మూలంలోని రుద్ర అన్నది సంస్కృతంలోని వైదుర యొక్క రూపాంతరం. వైదుర అని, విదర్భ అని, వైడూర్య నగర అని కొందరంటారు. ఇది బీదర్ అని కొందరంటే బీజాపూర్ అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు. అయితే ఆ రెండు ఒకే రాజ్యంలోనివి. నిజానికి ఒక రాజ్యభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉన్నది. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ దత్త స్వామి దిగంబర.